జిల్లా రామాయంపేట మండలం కేంద్రంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సీఏ వెంకట్రాజ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తర్వాత భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్, తెలంగాణ బంజారా ఉద్యోగుల సంఘం నాయకులు వేర్వేరుగా నివాళులర్పించారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని, ఆయన చూపిన మార్గంలో ప్రతి ఒక్కరు కూడా నడవాలని పిలుపునిచ్చారు నేతలు. అంబేద్కర్ గారు దేశాన్ని కాదు ప్రపంచాన్ని కూడా ప్రభావితం చేసే విధంగా ఆయన జీవితాన్ని చూడడం జరిగింది. అడుగు స్థానం నుంచి బడుగు బలహీన వర్గాలు, స్థిత వర్గం నుంచి బడుగు బలహీన వర్గం నుంచి పైకి ఎదిగి మనం పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు, ప్రపంచానికి కూడా ఒక సూచనగా నిలవవచ్చు అని మనకు ఆయన సృష్టించడం జరిగింది. కానీ ఇప్పుడు మనం జై భీమ్ అని నినాదాలు చేస్తున్నాము. కానీ జై భీమ్ అని ఆయన ఎప్పుడు నిజంగా జై అని ఫీల్ అవుతారంటే, ఎవరైతే మనం అట్టడుగు స్థాయిలో ఉన్నామో, మనం కష్టపడి ఎదిగి మనం నిరూపించుకొని దేశానికి ప్రపంచానికి ఆయనలాగా దిక్చేసేలాగా నిలవటప్పుడే ఆ జై భీమ్ అనే ఒక నినాదానికి అర్థం చేకూరుతుంది. రాజ్యాంగాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా జై బాబు, జై భీమ్, జై సంవిధానం నినాదంతో ప్రజల్లోకి వెళ్ళి మరి ఆయన చూపించిన రాజ్యాంగాన్ని కూడా అందరికి తెలియాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కాబట్టి ఈ అందరికీ నా ప్రత్యేక అభినందనలు. జై భీమ్. స్థానిక అంబేద్కర్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా మన ప్రపంచ ప్రఖ్యాతి మీద అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి ఘనంగా జరుపుకున్నాం. ఇందులో భాగంగా మొదట మానవులకు కులమాలను తదుపరి బైక్ ర్యాలీ, అనంతరము అన్నదాన కార్యక్రమం ఉంటుంది, మళ్ళీ సాయంత్రం శోభయాత్ర ప్రోగ్రాం ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరు కూడా పాల్గొని విజయంతం చేయగలరు. జై భీమ్ అనే నిర్ణయాన్ని కలిగిన వాడవాడన ఈ రోజైతే రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా జరుగుతుందో ఈ దాన్ని ఎప్పటికీ అంబేద్కర్ ఆశయాలు గుర్తింపు, అంబేద్కర్ ఆశయాలతో మనం యువత గాని మరియు నాయకులు గాని ఖమ్మం జిల్లా